లేచి ఆ గొప్ప పట్టణమైన నినెవెకు వెళ్ళి దాని దుష్టత్వమును బట్టి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. యోనా యెహోవా సన్నిధిని విడిచి యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ఎక్కెను. యెహోవా సముద్రములో గొప్ప గాలిని పంపెను. సముద్రములో భయంకరమైన తుఫాను కలిగెను. ఓయ్ నిద్రపోతా, నీకేమొచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. నేను హెబ్రీయుడను, సముద్రమును నేలను సృజించిన పరలోక దేవుడైన యెహోవా యందు భయపడుచున్నాను. నీవు ఈ పని ఎందుకు చేస్తివి? సముద్రము మాకు శాంతించున్నట్లు నీకు ఏమి చేయవలెను? నన్ను ఎత్తి సముద్రములో వేయుడి, అప్పుడు సముద్రము మీకు శాంతించును. వారు యోనాను ఎత్తి సముద్రములో వేయగా సముద్రము తన ఉగ్రతను మానెను. యెహోవా యోనాను మింగుటకు గొప్ప చెపను సిద్ధపరచెను. యోనా 3 దినములు ఆ చెప యొక్క కడుపులో నుండెను. ఆ చేప కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను: రక్షణ యెహోవా వలన కలుగును. యెహోవా చేపతో మాటలాడగా అది యోనాను పొడి నేల మీద కక్కివేసెను. లేచి నినెవెకు వెళ్ళి నేను నీతో చెప్పు మాటను ప్రకటించుము. అప్పుడు యోనా యెహోవా మాట ప్రకారము నినెవెకు వెళ్ళెను.